అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల సాగుకు ముందుగా నేల యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్లో వర్షాధార కంది సాగుకు అనువైన రకాలు, అధిక దిగుబడులకు సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇప్పటికే ప్రారంభమైన తొలకరి పలకరింపుతో నేల తల్లి పులకరిస్తోంది. అయితే పంటలు విత్తుకోవడానికి ఉపక్రమించే ముందుగా రైతులు నేల తయారీ, నేల సత్తువ పెంపుపై దృష్టి పెడితే వేసే మొదటి అడుగు సక్రమంగా పడుతుంది. నేల స్వభావాన్ని బట్టి నేల తయారు చేసుకుంటే మంచి ఫలసాయం చేతికందుతుంది. పొలం దున్నకంతో పాటు చేనుకు చేవనిచ్చే పశువుల ఎరువు వాడకం, పచ్చిరొట్టె ఎరువుల వాడకం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పంటల సాగుకు ముందుగా నేలల యాజమాన్యం గురించి సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రోనమీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రభాకర్. ప్రస్తుత తరుణంలో రైతాంగము ఈ యొక్క వ్యవసాయానికి ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యంగా నేల తయారీని గురించి కూడా మనము ఆలోచన చేయాలి. నేలను బట్టే మనకు పంటలు కూడా దిగుబడిని ఇస్తాయి కాబట్టి నేల తయారీ యాజమాన్యంని మనము చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకు నేల తయారీలో మంచి మెలకువలు పాటిస్తేనే వేసేటువంటి పైరు నాణ్యమైనటువంటి దిగుబడి ఆదాయాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రైతాంగము వర్షాలను ఆధారంగా చేసుకొని కొన్ని మెలకువలను పాటించి మంచి సేద్య పద్ధతులను పాటించినట్టయితే కనుక ఆరోగ్యవంతమైన నేలను తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును మనము తోలుకోవాలి. లేదంటే కనుక కోళ్ళ ఎరువును, లేదంటే జీవాల ఎరువును, వర్మీ కంపోస్ట్ను, ఇలాంటి వాటినన్నింటిని కూడా నేలకు అందించినట్టయితే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతాంగం ఏంటంటే కనుక బాగా మాగిన పశువుల ఎరువును మాత్రమే మనము దిబ్బ నుంచి తీసుకుని పోయి పొలానికి వేసుకోవాలి. వేసుకునే వెంటనే తప్పకుండా వెదజల్లి మనము కల్టివేటర్ వేసినట్టయితే కనుక నేలలో కలిగి దున్నబడుతుంది. తద్వారా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు కానివ్వండి, ప్రయోజనాలు, ఆర్గానిక్ కార్బన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వ్యర్థం కాకుండా పైరుకు అందేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా లేటుగా చేసినట్టయితే కనుక ఆవిరైపోవడము, కొంత ఆర్గానిక్ కార్బన్ అంతా కూడా గాలి కొట్టుకొని పోయి తర్వాత వర్షాలకు కలుపు విత్తనాలు కానీ అలాంటివన్నీ మొలక ఎత్తి మనకు నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వేసేటువంటి ప్రయోజనాలు బాగా పొందాలంటే కనుక దిబ్బ ఎరువును మనం వెంటనే కలిదున్నుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా కూడా ఈ చెరువు మట్టి అలాంటివి దొరికేటట్టుగా ఉంటే కనుక ఎకరానికి ఒక 10 ట్రాక్టర్ల మంచి చెరువు మట్టిని దానిని కూడా మనము చౌడులు పరీక్ష చేసుకొని చౌడు స్వభావం లేకపోతే కనుక పొలంలో వెదజల్లుకుంటే కనుక సారవంతమైనటువంటి నేలను మనం అందించడానికి వీలవుతుంది. కాబట్టి చెరువు మట్టిని కూడా తోలుకునేదానికి చెరువులు కూడా ఇప్పుడే అక్కడ ఎండిపోయి మామూలుగా మట్టిని తీసుకునే దానికి సారవంతమైన మట్టిని తోలుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కడైతే కనుక లోతు తక్కువగా ఉండి లేదంటే కనుక భూములలో కొద్దిగా సమస్యాత్మకంగా ఉండేటువంటి భూములకైతే కనుక ఈ చెరువు మట్టిని కూడా తోలుకున్నట్టయితే కనుక మనము మంచి యాజమాన్యాన్ని చేపట్టినట్టు అవుతుంది.
వరి కానివ్వండి, లేదంటే ఇంకా మిరప కానివ్వండి, ఇలాంటి పంటలను మనము నారు పెంచుకొని వేసుకునేటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో, మెయిన్ పొలాన్ని ఖాళీగా పెడతారో అటువంటి వాటిలలో కూడా ఈ యొక్క పచ్చిరొట్టె పైర్లను కూడా పెంచుకునేదానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా పచ్చిరొట్టె పైర్లైనటువంటి జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద పైర్లను ఎన్నుకొని ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని మనకు అవసరమవుతాయి. వీటిని మనము పొలంలో వెదజల్లి దాన్ని మనము 30-35 రోజులు లేదంటే కనుక 40 రోజులకు మొదటి పూత దశలో కింద కలియబెట్టినట్టయితే కనుక మంచి పచ్చిరొట్టెను మనము అందించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనము ఎకరానికి 25 కిలోల నత్రజనిని మనము ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా నేలలో ఉండేటువంటి సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగి మనకు నేలలు సారవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఆల్రెడీ వేసవిలో లోతైన దుక్కులు చేసి పెట్టి ఉంటారు. ఆ విధంగా చేయనప్పుడు ఒకసారి దీన్ని ఎంబీ ప్లవ్తో ఒకసారి దున్నుకొని దాని తర్వాత కల్టివేటర్ మామూలుగా 2 సార్లు మనం దున్నుకొని దాని తర్వాత మనం లెవెల్ చేసుకొని తర్వాత ఈ రొటావేటర్తో సీడ్ బెడ్ ప్రిపరేషన్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పొలం తయారీలో నేల యొక్క లోతు బాగా మనము దున్నలేకపోతే కనుక మనం వేసేటువంటి పైరు వేరు లోపలికి పొరలోకి పోయేదానికి అడ్డుగా ఉంటుంది నేల. తర్వాత సారవంతాన్ని కూడా పై పొరల నుంచే తీసుకొని ఇది చేసేది ఉంటుంది. వర్షం నీటిని కూడా పట్టి ఉంచేటువంటి శక్తిని కూడా భూమి బాగా పెంచుకునేదానికి ఈ యొక్క సేద్యం తయారీలో మెలకువను పాటిస్తే కనుక మనం బెట్టపోకుండా వచ్చేటువంటి వర్షాన్ని అంతటిని కూడా భూమి పొరల్లోనే మనము చాలా రోజులు ఇంకిపోయేటట్టుగా అక్కడనే పట్టి ఉంచేటట్టుగా చేసుకునే స్వభావం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించి వాటిలో మనము భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా వేసేటువంటి పైరుకు ఎరువుల మోతాదు నిర్ణయించుకునే దానికి కూడా అనుకూలమైన సమయం. అదేవిధంగా ఎక్కడైతే కనుక ఈ యొక్క చౌడు భూములు అనేటివి లేదంటే కనుక క్షార భూములు ఎక్కువగా ఉంటాయో ఈ యొక్క చౌడును బాగు చేసుకునే దానికి ఎకరానికి 500 కేజీల జిప్సాన్ని మనము ఈ యొక్క దుక్కిలోనే మనం వేసుకునేటైతే కనుక ఈ యొక్క చౌడు భూములను కూడా కొద్దిగా తట్టుకొని వేసేటువంటి విత్తనం బాగా మొలిసి పైరు బాగా ఎదిగి మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో సాగు చేస్తారు. కందిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. కాబట్టి సాగు ప్రారంభం నుంచి మేలైన రకాల ఎంపిక, మంచి యాజమాన్యం పాటించడం ద్వారా కంది నుంచి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంది. కంది పంట రైతుకు గిట్టుబాటు కావాలన్నా, అధిక దిగుబడినిచ్చే రకాల పూర్తి సామర్థ్యాన్ని రాబట్టాలన్నా ఆది నుంచి మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ ఖరీఫ్ కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రైతు సోదరులు, ఇప్పుడు మనకి ఈ కందిని ఖరీఫ్లో వేసుకోవడానికి అనువైన సమయం. ప్రధానమైన కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఎక్కువ దిగుబడులు రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. నేలల విషయానికి వచ్చినట్టయితే తేలికపాటి నేలలు ఎక్కువగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బరువైన నేలలు కూడా దీన్ని పండించడానికి అనువుగా ఉన్నప్పటికీ కూడా దీనికి ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్నట్టయితే చాలా మంచిది. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే 2 నుంచి 3 దుక్కులు బాగా చేసి చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా ఈ పశువుల ఎరువుని వేసి కలిగి దున్నుకొని ఈ విత్తనాలను మనం జల్లుకున్నట్టయితే సరిపోతుంది. విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్లో
జూలై నుంచి ఆగస్టు వరకు, అలాగే కృష్ణా గోదావరి జోన్లో కూడా ఈ జూలై నుంచి ఆగస్టు వరకే ఖరీఫ్లో ఈ కంది పంటని వేయడం జరుగుతుంది. అలాగే రకాల విషయానికి వచ్చినట్టయితే ఇందులో ప్రధానమైనది LRG 52, దీన్ని అమరావతి అనే రకం అంటాం. ఇది 155 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తుంది. ఇది గింజ లావుగా ఉండి ఎండు తెగుల్ని కొంతవరకు కూడా తట్టుకుంటుంది. అలాగే LRG 41 అనే రకం, ఇది 180 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ శనగపచ్చ పురుగుని తట్టుకుంటుంది. అలాగే LRG 105, ఇది కృష్ణ అనే రకం అంటాం దీన్ని. ఇది 170 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఎకరాకి అందిస్తుంది. ఎండు తెగుల్ని అలాగే వెర్రి తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే LRG 133-33, ఇది 175 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం. దీన్నే సౌభాగ్య అని కూడా అంటారు. అలాగే విత్తన మోతాదు విషయానికి వచ్చినట్టయితే 3 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది ఇమిడాక్లోపిడ్తో 8 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే థయామిథాక్సోమ్ అనే మందును కూడా 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి కూడా మనం విత్తన శుద్ధి చేయొచ్చు. చివరగా రైజోబియం అనే మన జీవన ఎరువుతో పాటు కూడా 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరిగి మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉంటుందన్నమాట. విత్తే దూరం విషయం చూసుకున్నట్టయితే నల్లరేగడి నేలల్లో 150 నుంచి 180 సెంటీమీటర్లు అనేది ఒక వరుసకి పెట్టుకొని, అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే తేలికపాటి నేల అనేటువంటి ఎర్ర నేలల్లో మనం పండించినట్టయితే ఖరీఫ్లో కందిని 90 సెంటీమీటర్లు వరుసకి, అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే పెండిమిథాలిన్ అనే మందుని ఈ కంది పంటలు విత్తిన వెంటనే 72 గంటల లోపు 1 లీటర్ 200 లీటర్ నీటిలో కలిపి మనం ఈ ఎకరా అంతా కూడా సమానంగా తెచ్చేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఎటువంటి గడ్డి జాతి మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. 30 రోజులకి ఒకసారి, అలాగే 60 రోజులకి ఒకసారి అంతర్కృషి మనం చేసినట్టయితే ఈ కలుపు కూడా మనం నివారించవచ్చు. అలాగే మనం గ్రాసీ వీడ్స్ అనమాట, అంటే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్టయితే ఫిజలోపాప్ ఎథైల్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ఎకరా మొత్తం మనం పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాజిపైర్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 1 ఎకరాకి మనము 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నట్టయితే కలుపు మొక్కలన్నీ కూడా మనం నాశనం చేయొచ్చు. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ కంది అనేది అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా నత్రజని తాలూకా వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 18 కిలోల యూరియాని అలాగే 125 కిలోల SSPని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ అడపాదడపా పడిన వర్షాలకి నీరు పెట్టే అవకాశం అనేది మనకు అంతగా రాదు. తేలికపాటి తల్లి అనేవి పోత దశలోనూ కాయ ఏర్పడే దశలో మనం ఇచ్చినట్టయితే సరిపోతుంది. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ శనగపచ్చ పురుగు అనేది కంది పోత దశలోను పిండి దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో ఎక్కువగా ఆశించి కాయని పైనుంచి రంధ్రం చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా తినేసి లోపలే అది ప్యూపేట్ స్టేజ్కి వెళ్ళిపోయి దాని నుంచి అడల్ట్ అనేది ఎమర్జ్ అయిపోయి బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఆశించినటువంటి కాయలు మనం ఓపెన్ చేసి కనుక చూసినట్టయితే లోపల గింజలు ఏమీ లేకుండా ఖాళీగా ఉండడం కూడా జరుగుతుంది అనమాట. దీన్ని నివారించడానికి వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఏవైతే ఈ పురుగు తాలూకా అవశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమ్మర్లో ఈ సన్కి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అలాగే ఎకరాకి 4 నుంచి 6 లింగాకర్షక బొట్టలను పెట్టి పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం గమనించాలి. అలాగే 15 నుంచి 20 ఈ పక్షి స్థావరాలను అక్కడక్కడ ఎకరాకి మనం ఏర్పాటు చేసినట్టయితే పక్షులు మన ఈ ఫీల్డ్కి వచ్చి సంచరించడం వలన ఏదైతే ఈ శనగపచ్చ పురుగు అనేది మనకి ఈ కంది మీద గమనిస్తూ ఉన్నామో అవి తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మందుల విషయానికి వచ్చినట్టయితే ఈ క్వినాల్ఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎస్వేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. అలాగే స్పైనోసైడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ శనగపచ్చ పురుగుని సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే మారుగా మచ్చల పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ చిన్న పిల్ల పురుగులు అనేవి మొగ్గ లోపల చేరి మొగ్గను తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లార్వాలు క్రమేణా పెద్దవవుతున్న కొలది ఈ ఆకుల్ని పూతని అలాగే పిందెల్ని
కాయల్ని గూడు కట్టేసుకొని లోపల ఉంటూ ఈ కాయ లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా తినేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని నివారణకు మనకి ఎస్వేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, స్పైనోసైడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు, ఫ్లూబెండమైడ్ అనే మందును 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును కూడా 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అంటే ఏదో ఒక మందుల్ని మార్చి మనం కొట్టినా కూడా ఈ మార్గా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. ఈ కందిలో తెగులు విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా ఎండు తెగులు సోకిన మొక్క అనేది పూర్తిగా కానీ లేదా మొక్కలో కొంత భాగం కానీ ఎండిపోయి అలాగా చనిపోవడం కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇలా ఎఫెక్ట్ అయినటువంటి మొక్కను మనం పీకి మనం చూసినట్టయితే కింద కాండాన్ని మనం తొలిచి చూసినప్పుడు లోపల గోధుమ వర్ణపు చారలు కూడా మనకి గమనించవచ్చు అనమాట. సో ఈ ఎండు తెగులు నివారణకు మనము ఈ కంది పంటని రెగ్యులర్గా ఒకే పంటని సాగు చేయడం కాకుండా ఈ కంది పంటని జొన్న పంటతో పంట మార్పిడి చేయడం, అలాగే ఈ ఎండు తెగులను తట్టుకొని పెరిగే రకమైనటువంటి LRG 105 అనే రకాన్ని, అలాగే LRG 133/33 అనే రకాన్ని, అంటే సౌభాగ్య అనే రకాలని, అలాగే ఆశ అనే కంది రకాలను కూడా మనం సాగు చేసుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే ఈ ఎండు తెగులు రాకుండా ఉండడానికి మనము దుక్కు దున్నే టైంలోనే ఈ ట్రైకోడెర్మా ఒక 2 కిలోలు, అలాగే ఈ గత్తాన్ని పశువుల గత్తాన్ని ఒక 90 కిలోలు, వేపపిండి 10 కిలోలు, ఈ మూడింటిని మిశ్రమంగా చేసి దానిని మనం ఒక నీడలో ఆరబెట్టి దాని మీద గోను పట్టాలు కప్పి ఒక 4-5 రోజుల్లో పైన ఒక చిన్న తెల్లని బూజు ఎక్కుతూ ఉంటుంది. అటువంటి బూజు ఎక్కినటువంటి గత్తాన్ని ఎకరా మొత్తాన్ని మనం సర్దుకున్నట్టయితే సమానంగా ఎండు తెగులు ఫర్దర్గా రాకుండా అరికట్టవచ్చు. అలాగే వెర్రి తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక వైరస్ తెగులు అనమాట. ఈ తెగులు సోకిన మొక్కలు అనేవి లేత ఆకుపచ్చ రంగులో ఆకుల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ఆకులు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉండి చాలా గుంపులుగా మొక్కల మీద మనం గమనించవచ్చు. సో దీన్ని మనం నివారించడానికి మనకి 4 మిల్లీలీటర్ల కెరాటిన్ కానీ లేదా 3 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని కానీ మనం పిచికారీ చేసినట్టయితే, ముందుగా అంటే నల్లి నివారణకు మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్లి మనకి పంట మీద ఆశించడం తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల వెర్రి తెగులు అనేది మనకి రాకుండా ఆపొచ్చు అనమాట. అలాగే కోత విషయానికి వచ్చినట్టయితే ఎంచుకున్న రకాన్ని బట్టి 170-180 రోజుల్లో మనకి పంట అనేది కోతకు వస్తుంది. సో ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే కందిలో కూడా ఎక్కువగా అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. దాంతోపాటు నికర ఆదాయాన్ని కూడా ఎక్కువగా పొందవచ్చు అనమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డీజిల్కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ బ్యాటరీ సాయంతో నడిచే డ్రైవర్ రహిత ట్రాక్టర్ను హైదరాబాద్ నగర శివారు చెల్లపల్లిలో జయభారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆవిష్కరించింది. పర్యావరణ హితంగా తీర్చిదిద్దిన గ్రిడ్ ఆధారిత ఈ ట్రాక్టర్ రోజుకు 9 గంటల పాటు పంట క్షేత్రాల్లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. చిన్న సన్నకారు రైతులు సహా పెద్ద కమతాల రైతులకు కూడా అత్యంత యోగ్యంగా రూపొందించిన ట్రాక్టర్ పనితీరు పట్ల టీజీ అగ్రోస్ ఎండి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్తో నడిచే ట్రాక్టర్ని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిటైర్డ్ ఆఫీసరు కనుక్కున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది ఇన్నోవేటివ్గా ఉన్నది. ఇది రైతులకు అందుబాటులోకి తీసుకొస్తే చాలా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన కలిగింది. ముఖ్యంగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే సాగు ఖర్చు తగ్గించే ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉన్నది. పండ్ల తోటలకు మరి ఇతర సాగుకు కూడా పనికొచ్చే విధంగా ఉన్నది. తను తీసుకున్నటువంటి శాస్త్రీయత ఏంటంటే ట్రాక్టర్ని ఏమాత్రం మాడిఫై చేయకుండా ఒక అడిషనల్గా దాదాపు 2.5 నుంచి 3 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక డివైస్ని దానికి అమర్చి దాని ద్వారా ఫ్యూయల్ లేకుండా ట్రాక్టర్ని రన్ చేస్తూ ఉన్నాడు. మరి యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు కూడా వచ్చారు. వాళ్ళు చూసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత ఇది బాగుంది, దీంట్లో ఎక్కువ లాభదాయకంగా ఉంది, మెరిట్స్ బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అగ్రోస్ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందుగా ఏదైనా ఒక ట్రాక్టర్ కంపెనీకి ఈ యొక్క టెక్నాలజీని జాయింట్ వెంచర్ కింద చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దీనికి అగ్రోస్ మీడియేట్ చేస్తుంది. డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక రోజుకు దాదాపు 8 నుంచి 9 గంటలు నడవడానికి 600-700 రూపాయలు ఖర్చు వస్తుందని తను చెప్తా ఉన్నారు. మరి అదే రెగ్యులర్గా ఆయిల్ వాడినట్టయితే 3 నుంచి 4,000 రూపాయలు అవుతుంది. సాగు ఖర్చు తగ్గినట్టు. కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే కదా. డీజిల్తో సహాయం లేకుండా కరెంటు సహాయంతో ట్రాక్టరు నడిచే విధానాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ 25 హార్స్ పవర్ గల ట్రాక్టరు ఇంతకు ముందుగా మనము డీజిల్ సాయంతో నడిచేది. దాంతో డీజిల్ తోటి అన్ని రకాల పనులు చేసుకున్నట్టుగానే దీన్ని
ఆ ఇంజన్ను తీసేసేసి కరెంటు సిస్టమ్ను ఈ ట్రాక్టర్ లోపల అమర్చడం జరిగింది. దీని సహాయంతో వ్యవసాయం లోపల అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది ఈ చిన్న ట్రాక్టర్ వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రానికి అందరూ చిన్న సన్నకారు రైతులు 86% కలిగి ఉన్నారు కాబట్టి వారి అవసరాలను తీర్చే దశలో ఇది చాలా బాగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. దీని యొక్క పనితనము మనము క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో గనక మనము చూసినట్లయితే రైతులకు నమ్మకం కలిగితే ఈ ట్రాక్టరు రానున్న రోజులలో డీజిల్ లేకుండా కరెంటు సహాయంతో నడిస్తే దీని యొక్క ఖర్చు చాలా తక్కువ అవుతుంది. 2 సంవత్సరాల లోపలనే మనం పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని చెప్తున్నారు. దీనికి ఇంకొక ఉపయోగం ఏంటంటే రైతు కూర్చొని నడపకుండానే ఒక దగ్గర కూర్చొని రిమోట్ సాయంతో దీన్ని నడుపుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ లేకుండా తర్వాత కరెంటు సహాయంతో అన్ని వ్యవసాయ పనులు చేసుకోవడానికి వీలుగా ఉంది. కాబట్టి ఇది తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది అనేది నేను నమ్ముతున్నాను. జే భారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బొగ్గు గనుల్లో వినియోగించే యంత్రాలు తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కంపెనీ యజమాని నలమల వెంకట నరసింహారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ ట్రాక్టర్లను రూపొందించుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అనంతరం సింగరేణి క్వారీస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఇల్లందు, రామగుండంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1997లో ఎస్సీ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం జే భారత్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థ నెలకొల్పారు. కేబుల్ తోటి నడపడానికి జాన్ డీరీ కానీ అదర్ పెద్ద మేజర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీస్ లాస్ట్ 30 years నుంచి ట్రై చేస్తున్నాయి. బట్ రౌండ్ అబౌట్ కేబుల్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ తోటి వాళ్ళు చేయలేకపోయినారు. దట్ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసినాం. డిజైనింగ్ ద కేబుల్ సిస్టమ్, న్యూ కేబుల్ సిస్టమ్. ఫ్యూచర్ వీ వాంట్ టు మేక్ ఏ టైప్ విత్ సమ్ ట్రాక్టర్ కంపెనీ. దే విల్ మేక్ ద మెకానికల్స్ అండ్ వీ విల్ మేక్ ద కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్. ఆ ఖర్చు 45 HP ట్రాక్టర్ మార్కెట్లో 8.5 lakhs ఉన్నది. ఎలక్ట్రికల్ ట్రాక్టర్ 11.5 lakhs. ఇది మినీ ట్రాక్టర్ మా ఓన్ ఫామ్ కోసం చేసుకున్నాం. వి గాట్ 45 acres ఫామ్ ఉన్నది. దాంట్లో మేడం ఇంట్రెస్ట్ తోటి చేసుకున్నాం. సో ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడున్న ఫార్వర్డ్ అండ్ రివర్స్ మూవింగ్ కేబుల్ ట్రాక్టర్లు చేద్దామనుకున్నాం. దాని తర్వాత ఈ ఇన్వెన్షన్ చేయగలిగినాం మేము. ఇది రౌండ్ తిరిగేది వితౌట్ డ్యామేజింగ్ ద కేబుల్. మాకు 3 months పట్టింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇది అండర్గ్రౌండ్ మైన్స్కు మేము చేస్తున్నాం ఎలక్ట్రిక్ మిషన్స్ విత్ కేబుల్ రీలింగ్ అరేంజ్మెంట్, ఈవెన్ విత్ రిమోట్ కంట్రోల్. సో దానికోసం మాకు ఎక్కువ టైం పట్టలేవు. ఓన్లీ రీపొజిషనింగ్ ద కేబుల్ రమ్. బేసికల్లీ డిజైన్ కేబుల్ ఆపరేషన్ సిస్టమ్. మీరు 20 HPS కోవచ్చు, 200 HPS కోవచ్చు. డిజైన్ పేటెంట్ అదే ఉంటుంది. సో నో బడీ కెన్ కాపీ ఇట్. అవైలబుల్ విత్ ఇన్ 6 months మీకు కాస్ట్ వెళ్ళిపోతుంది. పర్ డే ఇది మ్యాక్సిమం పవర్ ఉంటే 600 rupees అవుతుంది. అదే డీజిల్ అయితే 4000 అవుతుంది. మీకు 6 months 1 year లోపల మొత్తం కాస్ట్ వెళ్ళిపోతుంది ట్రాక్టర్ కాస్ట్. ఫార్మింగ్ అది చాలా ఇంట్రెస్ట్. ఇట్లనే మేము మాకు 45 acres ల్యాండ్ ఉంది. అక్కడ ఆయిల్ పామ్ లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేసినాం. అక్కడ ట్రాక్టర్ అవసరం చాలా పడింది. అయితే నేను అన్నాను ఒక ట్రాక్టర్ కొందాము. అది కొన్నాక తను ఇప్పుడు తనకున్న ఎక్స్పీరియన్స్, మా హస్బెండ్కున్న ఎక్స్పీరియన్స్తోని ఇది ఎలక్ట్రిక్ చేంజ్ చేసి గ్రిడ్ కేబుల్ ఇది చేద్దామని చేసిండ్రు. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది చేసినాక నేను అక్కడికి ఫీల్డ్ తీసుకుపోవడానికి ఈగర్లీ వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉందండి. నేను అందుకే తను కొంచెం మార్కెటింగ్ సైడ్ ఎక్కువ ఇది, ఎందుకంటే తన బిజినెస్ అంతా తన దగ్గరికే వస్తుంటాయి అందరూ కస్టమర్స్. సో నేను ఎండి గారి దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ఇట్లా మా దాని గురించి చెప్తే ఇట్లా అయింది. ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించి పేటెంట్కు దరఖాస్తు చేశామని సంస్థ నిర్వాహకులు వెంకట నరసింహారెడ్డి చెబుతున్నారు. రానున్న రోజుల్లో రైతుల చెంతకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారు వివరించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.